రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోయినారు కూటమి నాయకులు. మేము ఒక్కటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు కూడా అక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై క్లోజ్డ్ డోర్స్లో చెప్పి మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపమంటే మేము ఆపమంటే ఆపినాడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నడుస్తుంది. ఆయన అసెంబ్లీలో చెప్పినప్పుడు మీరు కూడా ఇక్కడ అసెంబ్లీలో ఎందుకు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు లేదు అసెంబ్లీలో అపోజిషన్ లేదనుకుంటే కౌన్సిల్కి వచ్చి చెప్పండి, కౌన్సిల్లోనే వచ్చి చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగేటప్పుడు అక్కడ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే ఇది 6 జిల్లాలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ అన్యాయం గురించి అందరూ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాలి. అరే 6 జిల్లాలకు అన్యాయం జరుగుతుంది సమాధానం చెప్పవయ్యా అంటే అసెంబ్లీలో దేని గురించి చెప్తాడు? ఆయన హెరిటేజ్ సంస్థకు గురించి మాట్లాడతాడు. హెరిటేజ్ సంస్థ గురించి అసెంబ్లీలో కాదు మాట్లాడాల్సింది, మీరు బయట ప్రెస్ మీట్ పెట్టుకోండి. హెరిటేజ్ సంస్థను ఆల్రెడీ మీరు దాన్ని ముంచేసినారు. 654 రూపాయలు ఉండే షేర్ వాల్యూను మీ దెబ్బకు మీరు లడ్డూ ఇష్యూ తెచ్చేసరికి హెరిటేజ్ కంపెనీ చరిత్ర అంతా బయటకు వచ్చేసరికి 350 రూపాయలకు 338 రూపాయలకు వచ్చింది మొన్న చూస్తే. పాపం అత్తా కోడళ్ళు వాళ్ళు భువనేశ్వరి గారు తర్వాత బ్రాహ్మణి గారు కష్టపడి ఆ కంపెనీని ఒక లెవెల్కి తీసుకుపోతే మీరు ఒక లెవెల్కి దించినారు, దాన్ని లెవెలే లేకుండా చేసినారు. దాని గురించి ఎవరు అడిగినారు మిమ్మల్ని? 6 జిల్లాలకు ఉపయోగపడేటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చెప్పాల్సిన బాధ్యత పెట్టుకొని హెరిటేజ్ కంపెనీకి నాకు సంబంధం లేదు, హెరిటేజ్ కంపెనీకి తిరుపతి నెయ్యి కల్తీకి సంబంధం లేదు, నేను చెప్పినాను మా వాళ్ళకు గవర్నమెంట్కి ఎటువంటి సప్లై చేయలేదని. మీ పాతివత్యం నిరూపించుకొని మేము అడగడం లేదు. మాకు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఎందుకు చెప్పలేదు? నిన్న ఇరిగేషన్ మీద మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి మన అసెంబ్లీలో మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? మీరు ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము మళ్ళీ పునఃప్రారంభిస్తామని ఎందుకు చెప్పలేకపోయినారు? ఏమనంటే ఆఫ్టర్ ఆల్ 20 TMC ఏమైతే దాంతో అంటాడు. 20 TMCలు అంటే 20 లక్షల ఎకరాలు, 2 లక్షల ఎకరాలు 20 TMCలు అంటే 2 లక్షల ఎకరాలు అంటే వరి ధాన్యం పండిస్తే 1 కోటి బస్తాల వరి ధాన్యం వస్తుంది. ఉందా ఏమన్నా? దాన్ని ఆఫ్టర్ ఆల్ అంటారా? రెండోది, నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు చెప్పకుండా పారిపోతారా? కౌన్సిల్ అడిగితే సమాధానం లేదు. ఈరోజైనా సరే అసెంబ్లీలో అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా అసెంబ్లీలో పైన అనౌన్స్ చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వాలన్న అసెంబ్లీలో. ఇదేదో మీ ఇంటి వ్యవహారమో మీ పార్టీ వ్యవహారమో కాదు. 6 ఉమ్మడి జిల్లాలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఇది. ఈరోజు ఒక పక్కేమో తెలంగాణలో 800 అడుగులు రాకముందు 800 అడుగుల నుంచి పైకి పెరగకముందే మొత్తం తోడేసుకుంటున్నారు. వాళ్ళని అడిగే ధైర్యం లేదు.
కేసుల కోసం ఓటుకు నోటులో తీసుకుపోయి బొక్కలు పెడతాడని భయపడి ఆపలే. ఈరోజేమో మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతలో ఆపుతారు. కల్వకుర్తేమో 825 అడుగులలోనే నీళ్లు తీసుకుపోతున్నారు. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 800 అడుగులు రాకముందే లెఫ్ట్ పవర్ దాంతో 4 టీఎంసీలు తీసుకుపోతున్నారు. మొత్తం కలిపి దాదాపుగా 7 టీఎంసీలు ప్రతిరోజు తరలించుకుపోతున్నారు. 6.95 టీఎంసీలు. ఇక్కడేమో 840 అడుగులు వచ్చేంత వరకు 854 అడుగులు వచ్చే కానీ 7,000 క్యూసెక్కులు తీసుకోవడానికి గతి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు మళ్ళీ ప్రారంభించి పూర్తి చేస్తారా లేదా? అసెంబ్లీ సాక్షిగా చెప్పండి. ఈరోజు తప్పించుకునే మాటలు మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఓ పక్కేమో కర్ణాటక వాళ్ళేమో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే దాదాపు 100 టీఎంసీల కెపాసిటీ పెంచుతున్నారు వాళ్ళు. 129 టీఎంసీలు ఉండేది 229 టీఎంసీలకు కెపాసిటీకి పెంచుతున్నారు ఆల్మట్టి. 100 టీఎంసీలు సార్. ముఖ్యమంత్రి గారు దానికి అబ్జెక్షన్ చెప్పారా? వంద టీఎంసీలు పెంచితే శ్రీశైలానికి నీళ్ళు వస్తాయా? ఆడ వాళ్ళ ప్రాజెక్టు మాది ఫుల్ అయిన తర్వాతనే వదులుతామంటే, ఆల్మట్టి నిండిన తర్వాత నీళ్ళు వదులుతామంటే ఇప్పుడుండే 129 టీఎంసీలు కాక 100 టీఎంసీలు కలిపి 229 టీఎంసీలు పూర్తి అయిన తర్వాత నీళ్ళు ఎప్పుడు వస్తాయి? వచ్చిన తర్వాత అక్కడ వదిలితేమో ఇక్కడ వచ్చేసరికి పాలమూరు రంగారెడ్డి 800 అడుగుల నుంచి కొట్టుకుంటారు, కల్వకుర్తికి 825 అడుగుల నుంచి కొట్టుకుంటారు. పవర్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పవర్తో 800 అడుగులు రాకముందే కొట్టుకుంటారు. ఎప్పుడు 854 అడుగులు వచ్చాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడుకు నీళ్ళు వచ్చాయి? ఎప్పుడు తెలుగు గంగకు నీళ్లు పోతాయి? ఎప్పుడు గోరుకాల్ రిజర్వాయర్కు నీళ్ళు వచ్చాయి? ఎప్పుడు గండికోటకు నీళ్ళు పోతాయి? ఎప్పుడు నెల్లూరు జిల్లాకు నీళ్ళు పోతాయి? ఇదంతా ఏం పట్టాలా మీకు? ఇవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగులలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి 3,700 కోట్లతో దాన్ని స్టార్ట్ చేసి 795 కోట్ల రూపాయల వర్క్ కూడా పూర్తయింది. అది పోతిరెడ్డిపాడు కంటే కిందలో దాన్ని ఎత్తిపోస్తే 800 అడుగులలో నీళ్ళు వస్తాయని పెడితే మీకు ఆఫ్టర్ మీ శిష్యుడు అడిగినాడని శిష్యునికి బహుమానం ఇచ్చారా? అంటే అమరావతి తప్ప ఏం కనపడతా? రాయలసీమ ఎట్లా పోతేనే మీకు పట్టదా? అక్కడేమో విశాఖపట్నంలో వేల కోట్లు రాయితీలు ఇస్తారా? ఇండస్ట్రీస్కి అన్ని రాయితీలు ఇస్తారు. మొత్తం పొలాలన్నీ 99 పైసలకు అడ్డగోలు ఇస్తారు. ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి ఏకైక కడప ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం రాయితీలు ఇయ్యరు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం పాపం చేసిందా? రాయలసీమలో ఉంది. దానికి రాయితీలు ఇచ్చి కడప ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే ఆడ విశాఖపట్నానికి ఉక్కు ఎంత పెద్ద ఇదైపోయిందో ఇక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. రాయలసీమ జిల్లాలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పోనీ రాయలసీమ వాళ్ళందరూ విశాఖపట్నం బాగుండాలి, అమరావతి బాగుండాలి. ఇక్కడ గుండ్రేవుల ప్రాజెక్టుకు 4,000 కోట్లు ఇవ్వండి. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి అవుతుందంటే
దానికి ఇయ్యరు. వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోతారు. 2019 ఫిబ్రవరి నెలలో వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయినారు. ఇంతవరకు అతి లేదు. దాని చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు పీకేటోడు కూడా లేడు. ఈరోజు మీ శిష్యుడు ఉన్నాడు కదా, ఆయన మీద ప్రేమతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టినావు కదా, మరి దీనికి గుండ్రేవులకు కలిసి చేసుకుందామని అడుగు. మీకే నోళ్ళు పడిపోయినాయా? ఎందుకు ఇవ్వరు? ఎందుకు అడగవు? ఎందుకు గుండ్రేవుల కట్టవు? గుండ్రేవుల కడితే కేసీ కెనాల్ కావచ్చు, కర్నూలు జిల్లా మొత్తం కూడా అటు అనంతపూర్ జిల్లాకు ఉపయోగం ఉంటుంది ఒక లైన్ తీసుకుంటే.